ఆటే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. బాబా కూడా భక్తుడు అతను, అంటే చాలా దూరం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి వచ్చిపోతుంటాడు. బాబా పేరు మీద అప్పుడప్పుడు అక్కడ ప్రసాదాలు చేసి అక్కడ ఆయన చోట పెట్టేవాడు. చాలా మందికి బాబాని గురించి చెప్తుండేవాడు. ఒకసారి పనులు భక్తుల్లో ఏదో బాబాని గురించి మర్చిపోయాడు. అయితే ఒకసారి బాబా అంటున్నాడు, నన్ను మర్చిపోయావా అని చెప్పి అంటుంటే, అప్పుడు అతను ఏమిటి నన్ను బాబా మర్చిపోయాడు అంటున్నాడు, పిల్లవాడు తల్లిని మర్చిపోయి ఉండగలడా, ఇది సాధ్యమేనా, కాబట్టి మనల్ని ఆ విధంగా ఉంటున్నాడు సాయిబాబా అని చెప్పని అతను వెంటనే సంచి తీసుకొని బజారుకి పోయి కొన్ని పూజా సామాను, కొన్ని ప్రసాదాలు, తర్వాత బాబాకి దక్షిణ, ఇంకా చిక్కుడుగాయలు కూడా తీసుకున్నట్టు ఆయన తీసుకున్నాడు. కళ్ళు తెలిసాడు ఇదంతా కళ, ఈ కల్లోనే జరిగిపోయింది. బాబా ఇలా అంటాం, నన్ను మర్చిపోయా అంటాం, ఇవన్నీ కొంతం కూడా కల్లోనే జరిగిపోయింది. అతను కళ్ళు తెరిచి చూస్తే కళ ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి బాబా నన్ను మర్చిపోయాను ఇలా కల్లో అంటున్నాడు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నేనెప్పుడు మర్చిపోయాను బాబాని, అసలు మర్చిపోయే ప్రసక్తే లేదు బాబాని అని చెప్పని అతను ఏం చేశాడు, ఇప్పుడు వెంటనే షిరిడి పోవాలంటే మరి ఆయన పనులు మానుకోవాలి. అందుకని చెప్పని ఆయన ఏం చేశాడు, తన ఫ్రెండ్ షిరిడిలో అతను ఉన్నాడు, అంటే షిరిడి దగ్గరలో ఊళ్ళో అతని ఫ్రెండ్ ఉంటే అతనికి లెటర్ రాశాడు, నేను నీకు మనీ ఆర్డర్ చేస్తున్నాను డబ్బులు, ఆ డబ్బులు పెట్టి కొన్ని పూజా సామాగ్రి, బాబాకు దక్షిణ, చిక్కుడుగాయలు కొని బాబా దగ్గర తీసుకెళ్లి ఆయన సమర్పించు, నేను ఇస్తున్నట్టుగా చెప్పబోయా అని చెప్పని లెటర్ రాశాడు. వెంటనే మనీ ఆర్డర్ కూడా చేశాడు. అతనికి అందింది, అవి తీసుకెళ్లాడు. అయితే ముందు కొన్ని వస్తువులు కొన్నాడు, కానీ చిక్కుడుగాయల ముందు తొందరలో దొరకలేదు. దొరకకపోతే కొంచెం అటు ఇటు తిరిగితే అవి కూడా చిక్కుడుగాయలు కూడా దొరికినాయి. అన్ని తీసుకెళ్లి బాబా అతనికి అప్పచెప్పాడు. అప్పచెప్తే ఇట్లా పంపించాడండి పలానా అతనని చెప్పానంటే బాబా ఎంతో సంతోషంగా తీసుకొని సరే మంచిదే అని చెప్పాను అన్నాడు. మరుసటి రోజు అక్కడ సాయి సన్నిధిలో ఉండే వంటలు చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ఈ రోజు కొంతమంది జనాలు భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి వంటలు చేపిస్తుంటాడు బాబా కూడా ప్రత్యేకంగా. ఆ రోజు వంట మాస్టర్ వచ్చి అడిగాడు, బాబా ఇవాళ ఏం చేయమంటావు అని చెప్పానంటే, ఈ చిక్కుడుగాయలన్నీ కూర చేసి తీసుకొని రా అని చెప్పాను అన్నాడు. అతను పోయి చిక్కుడుగాయలు కూర చేసుకొని చక్కగా తీసుకొచ్చి మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత బాబాకి ఇస్తే బాబా అందరికీ చిక్కుడుగాయల కూర వేసి పెట్టాడు. అటు భక్తులకు కూడా చక్కగా అందరూ కూడా సంతోషంగా తిన్నారు. తిని మళ్ళీ ఈ ఫ్రెండ్ అనే అతను గ్వాలియర్ లెటర్ రాశాడు అతను కెప్టెన్, ఇట్లా బాబాకి నేను ఇచ్చానయ్యా, చక్కగా బాబా కూర కూడా చిక్కుడుకాయల కూర వండించి బ్రహ్మాండంగా పెట్టాడు, అందరూ కూడా తృప్తిగా తిన్నారు, బాబా కూడా తిన్నాడు, నీకు ఆశీర్వచనం అని చెప్పి బాబా చెప్పడం జరిగింది, అందుకని నీకు లెటర్ రాస్తానంటే అతను ఎంతో ఆనందపడిపోయాడు. కాబట్టి బాబా ఏంటంటే తన భక్తుల్ని కొంతమందిని పిలిపించుకుంటూ ఉంటాడు, కొంతమంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కల్లో కనిపించి కొందరికి రమ్మని చెప్తుంటాడు, కొంతమంది రాలేకపోయినా ఆయన దీవెనలు పంపిస్తుంటాడు. అనేక రకాలుగా సాయినాథుడు ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇవి అద్భుతాలు మనం మర్చిపోయినటువంటి. ఆయనకు ఒక మనిషి నచ్చాడంటే ఆయన్ని తప్పకుండా షిరిడి పిలిపించుకోవడమో లేకపోతే ఇంకో రకంగా బాబా అక్కడికి వెళ్ళి కానుకల ఏదన్నా వాళ్ళకి దీవెనలు అందజేయటమో చేస్తూ ఉంటాడు.